సహజీవనం చేసే వ్యక్తిపై 498A వర్తించదట హైకోర్టు. కేరళ హైకోర్టు చెప్పింది సహజీవనం చేసేటువంటి ఎవరైతే ఉన్నారో 498A వర్తించదని కూడా కేరళ హైకోర్టు స్పష్టంగా చెప్తున్న నేపథ్యం ఉంది. ఇది అందరికి సంబంధించిన వార్త. చట్టబద్ధంగా వ్యయం కానప్పుడు భాగస్వామిపై 498A కేసు పెట్టడం కుదరదని కేరళ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. సహజీవనం చేస్తున్న మహిళ తనపై పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ ఓ వ్యక్తి ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు తీర్పునిచ్చింది. సహజీవనంలోని భాగస్వామికి చట్టబద్ధంగా జరిగిన పెళ్లిలో భర్త అన్న పదానికి చాలా తేడా ఉంటుందని స్పష్టం చేస్తూ పిటిషన్ నిర్దోషిగా ప్రకటించిన నేపథ్యం ఉంటుంది. చాలామంది 498A పెడతారు. 498A పెట్టి చాలామంది ఇబ్బందులు పెట్టే నేపథ్యం ఉంది. ఇక్కడ కేరళ హైకోర్టు స్పష్టంగా చెప్పింది భర్తకు అనేటువంటి నేపథ్యంలో భర్తకును భార్యకు చాలా తేడా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి 498A వర్తించదు. ఇది వెంటనే ఆ పిటిషనర్ ఏమైతే కొటేషన్లో సహజీవనం చేసేటువంటి ఎవరి కూడా వర్తించారనే నేపథ్యం కూడా కేరళ హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పిన నేపథ్యం ఉంది.